కొడుతుండడం చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి బడ్జెట్ లేకుండా, ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండా, ఎలాంటిది కాకుండానే వాళ్ళు శిలాపలకాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి ఎలక్షన్ల ముందట ఏదో అడావిడి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిరు తప్ప నిజంగా వాళ్లకు నిధులు కేటాయించబడలేదు. దానికి మా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి చొరవతోటి 8 తారీఖు 8వ నెల 2024 నాడు ఆయన ఆ రోడ్లకు నిధులు తీసుకొచ్చి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని మర్చిపోయి వీళ్ళు ఏదో స్థానిక ఎలక్షన్ల ముందట మేము ఇంకా బతికే ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందబెట్టిరు, అయినా సిగ్గు లేకుండా మేము ఇంకా బతికే ఉన్నామని గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందట వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రగల్భాలు పలికిరు తప్ప ఇక్కడ నిజం లేదన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి ఉండాలన్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో ఆ రోజు మిడిమిడి జ్ఞాపంతో తీసుకొని పోయి శిలాపలకాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి మేమే అంత చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి కొంతమంది మండల నాయకులు చేసినటువంటి ఆరోపణలు అవి వాస్తవం కాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్స్ ప్రొసీడింగ్ తో సహా మీకు ఈ రోజు మీ మీడియా ముందు పెడుతున్నాము. ఎందుకంటే అంత ముందుకు వాళ్ళు ఏం పంపిరో తెలియదు, నిధులు లేకుండా, బడ్జెట్ లేకుండా వాళ్ళు శంకుస్థాపన నామమాత్రం చేసుకుని పోయారు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, మా అనిల్ కుమార్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత 8/8/2024 రోజు మనకు ఆ రోజు ప్రొసీడింగ్ కూడా వచ్చింది. తర్వాతనే టెండర్లు పిలిచిరు. టెండర్లు పిలిచిన తర్వాతనే ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మా ఎమ్మెల్యే గారు మీరు చూస్తూనే ఉన్నారు, ఈ 10 నెలల కాలంలో కూడా మరి ఈ రోజు మూసీ ప్రక్షాళన నుంచి కూడా మరి 206 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి దక్కింది. ఇప్పుడు రోజు కూడా ప్రజలలో ఉండి ప్రజలలో తిరుగుతుంటే ఓరలేని తోటి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందువల్ల వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. మీరు ఏ ఊర్లో కూడా ఏ సర్పంచ్ కూడా మీరు గెలవలేరు, మీరు ఇట్లే అబద్దాలతో మునిగిపోతా ఉన్నారు. మరి మా ఎమ్మెల్యే గారు మరి చిత్తశుద్ధితోటి ప్రతి గ్రామంలో కూడా తిరుగుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన ఎంతో పాటుపడుతున్నాడు. మా కార్యకర్తలు కూడా అండగా ఉండి వారు చేస్తున్నటువంటి ఓరలేని తనానికి మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. నిన్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినటువంటి మాటలు గత మాజీ ఎమ్మెల్యే గారు మేము శంకుస్థాపన చేసినామని చెప్పారు. శంకుస్థాపన మాత్రమే చేశారు కానీ అక్కడ నిధులు లేవు, ఏం లేకుండానే వాళ్ళు ఓట్ల గురించి ఇంతగా డ్రామా చేసి ఇన్ని గ్రామాలలో ప్రజలందరికీ వీళ్ళంతా మభ్యపెట్టి ఏదో మేము చేస్తామని చెప్పి నిధులు లేకున్నా, అక్కడ ప్రొసీడింగ్ లేకున్నా రోడ్లు మేము చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ విధంగా మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము ఏదో విధంగా చేస్తాము లేదంటే చేస్తామని చెప్పారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే వాళ్ళకు చేతగాక ఓట్లు దండుకోవాలని చెప్పి వాళ్ళు చేయలేదు. అదే ప్రొసీడింగ్ అప్పుడే ఉంటే వాళ్ళు ఓట్లకు ఎలక్షన్ ముందు కోడ్ ముందే వేసేవాళ్ళు. వీళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎలక్షన్ల ముందే ఈ రోడ్లు వేసి చూపించేవాళ్ళు. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఇవి ప్రొసీడింగ్లు లేకున్నా ఈ ఎలక్షన్ టైంలో మనం ఈ గ్రామాలలో తిరిగినప్పుడు ఏం చేశారు, ఇక్కడ రోడ్లు కావాలి సార్ కంపల్సరీ అంటే ఖచ్చితంగా వేపిస్తారని చెప్పి మాటిచ్చి అప్పుడు ఇటువంటి ఎస్టిమేషన్ వేసిన తర్వాత ఇవి గవర్నమెంట్ డిసాల్వ్ కావడంతో టెండర్లు అన్ని క్యాన్సిల్ అయినాయి. క్యాన్సిల్ అయినాక ఇవి ఎట్లా ఏం చేద్దామని చెప్పి మా ఎమ్మెల్యే గారి దృష్టికి పంచాయతీరాజ్ వాళ్ళు తీసుకుపోతే ఇది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ కావద్దని చెప్పి ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి ఆపి ఇవి మళ్ళీ శాంక్షన్ చేయించుకొని వచ్చడం జరిగింది. వాళ్ళకి ఇంకా ఈ విషయం తెలియదు అనుకుంటా. వాళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కనుక వాళ్ళు ఏదో మభ్య పెడదాము 10 ఏళ్ళు ఎట్లే మభ్య పెట్టాం ప్రజలందరినీ, రైతు బంధు వీళ్ళు దళిత బంధు బీసీ బంధు అల్లుడు సేడుంటాడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఎన్ని కార్యక్రమాలు వాళ్ళు ఏమని చేసిరా? ఇవాళ మీరు క్వశ్చన్ మార్క్ ఇది చేస్తున్నారు. కానీ ఇవి ఇట్లా మా ఎమ్మెల్యే గారు వాళ్ళ పట్టుబట్టి మన భువనగిరి మండలంలో ఖచ్చితంగా వాళ్ళకి మనం మాట ఇచ్చినామని చెప్పి ఈ
మేము పంచాయతీరాజ్ వాళ్ళకు లెటర్ ఇచ్చి సీఎంతో మాట్లాడి వాళ్ళకు ఇన్ని రోడ్లు ఎక్కడంటే ఇప్పుడు దగ్గర 10-15 కోట్ల రూపాయలతోని రోడ్లు శాంక్షన్ చేయించుకొని వచ్చారు. అది ఇట్లా మా గవర్నమెంట్ వచ్చినాకనే 8/8/2024లో మనకు శాంక్షన్ లెటర్ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఇన్ని 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారు. 6 గ్యారెంటీలు అన్ని మావి అమలుకి వస్తూనే ఉన్నాయి. మీరు 10 ఏళ్లలో చేయండి, మీ 11 నెలల్లో ఎన్ని చేసినాం తెలుసా? ఉచిత బస్సు వచ్చింది, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, అదేవిధంగా 500కే సిలిండర్ వచ్చింది. మొన్న రైతు రుణమాఫీ ఇట్లా మేము 2 లక్షల వరకు. ఇంకా కొంతమంది ఎందుకంటే కొన్ని బ్యాంకులలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక అవి చేయలేకపోతున్నారు. అవి ఇట్లా డిసెంబర్ లోపల చేస్తామని చెప్పారు. అదే కాకుండా ఇప్పుడు మాకు ఇందిరమ్మ కమిటీ అని చెప్పి ఇప్పుడు ఆ కమిటీల ద్వారా ఇల్లులు ఇస్తా అని చెప్పినాం. మీరు ఏమి ఇచ్చిరని మీరు 10 ఏళ్లలో చెప్పి ఏది ఇవ్వలేదు. ఏంటంటే కల్లిపల్లి మాటలు చెప్పుకుంటా తెలంగాణ మేమే తెచ్చినామని. సోనియా గాంధీ లేకుంటే మీరు ఏది ఇచ్చేవాళ్ళు? సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఏడుకలు వచ్చేవాళ్ళు? మీరు అన్ని కల్లిపల్లి మాటలు చెప్పుకుంటా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు సిద్ధశుద్ధితోని ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక మేము 10 ఏళ్ళు చేయండి 10 నెలల్లో చేస్తుండని చెప్పి వాళ్లకు నిద్రపట్టగా 10 ఏళ్ళు మేము గవర్నమెంట్లు ఉన్నాం, మా 10 నెలలు ఇట్లు ఉండలేకపోతారు. మేము 10 ఏళ్ళు ఉంటే వాళ్ళు 10 నెలలు ఇట్లు ఉండలేకపోతారు కనుక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏది పడితే అది మాట్లాడతారు. ఖబర్దారు చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము చేసి చూపిస్తా అని చెప్పినాము, మీ లెక్క దండుకోనికి రాలేదు. అదేవిధంగా మేమేదో ఇది చేస్తామని చెప్పి మీకు మభ్యపెట్టని కాలేదు. ప్రతి ఒక్కటి ప్రజలకు సంక్షేమాలు తీసుకుపోయినాకనే మేము స్థానిక సంస్థలలో మేము ఖచ్చితంగా పోటీ చేసి అన్ని స్థానిక సంస్థల్లో మీకు డిపాజిట్ లేకుండా చేసి మేము అన్ని స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచి చూపిస్తాం. ఎందుకంటే 10 నెలల్లో ఏవి కావు. గతంలో ఎంబడెంబడి ఎలక్షన్ రావడము, ఎమ్మెల్సీ, ఎంపీ ఈ ఎలక్షన్ రావడం వల్ల కొద్దిగా అయ్యింది తప్ప మీ అదే 10 నెలల్లో ఎలక్షన్ లేకపోతే ఇవి గిట్లా అన్ని ఖచ్చితంగా మనం అమలు చేసుకునే వాళ్ళము. ఈ ఎలక్షన్ లోపల స్థానిక సంస్థల లోపల మేము అన్ని చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తూ ఇంకోసారి చెప్తున్నాము, బీఆర్ఎస్ నాయకులకు ఇదే హెచ్చరిక. ఎందుకంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. మేము గిట్లా మీరు ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపించండి, మేము ప్రూఫ్ చూపిస్తున్నాం. ఎందుకంటే మీకు చాలా దాకా మీరు కొబ్బరికాయలు కొట్టిరు కనుక మీరు నిధులు తేలేదు. మేము నిధులు తెచ్చినాకనే కొబ్బరికాయలు కొట్టినాం కనుక అది మీరు ఈ విధంగా మాట్లాడు కరెక్ట్ కాదు. ఇంకోసారి మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు బునాదిగాన్ కాలువకు వెంబడి పడి 219 కోట్లు శాంక్షన్ చేయించుకొచ్చారు. అదేవిధంగా మూసీ పరిశీలన గురించి ఇట్లా మొన్న భారీ ఎత్తున సీఎంని తీసుకొచ్చి మన ఇక్కడ మీటింగ్ పెట్టి గత ఇవాళ అనగానే ఏది కాదు. మీరు మూసి ప్రజల చైర్మన్ చేసిన సుధీర్ రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చారో మాకు తెలియదు, కానీ ఇక్కడ మేము బాజప్తా ప్రజలలోనే ఉండి మాట్లాడుకుంటూ మూసి ప్రచారణ 2050లో కంప్లీట్ కావాలని చెప్పి ఒక ధ్యేయంతో ఇక్కడ ఉన్నటువంటి కాలుష్య ప్రభావంతో రాను ఇంకా చిన్నపిల్లలకు కిడ్నీలు, క్యాన్సర్లు, అదేవిధంగా ఇంకేదో మెదడు వాపు వ్యాధులు ఎన్ని వ్యాధులు వస్తున్నాయంటే ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలు కష్టాలు చూడలేక సీఎం గారు ఒక మంచి ప్రోగ్రాం చేశారు. దానికి ఇట్లా మీరు ఎన్నో విధాలుగా అడ్డుకుంటారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీకు మళ్ళీ ఈ ఎలక్షన్ లోపల మీకు మంచి బుద్ధి చెప్తారు ప్రజలందరూ. ఇది ఖబర్దార్ చెప్తున్నాను టీఆర్ఎస్ నాయకులకు, ఏది పడితే అది మాట్లాడే పద్ధతి కాదు. మీరు ఇంకోసారి ఇట్లా మాట్లాడినట్టు చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అన్ని ప్రూఫ్లతో చెప్పాలి, లేకపోతే మేము చేసే కార్యక్రమం చేస్తాం. మా ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని మీరు శంకించాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేయాలనుకున్నా అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తుండ్రు. మీరు ఒక్క రోజు ఇట్లా తీసుకున్న 11 నెలల్లో మా కాన్స్టిట్యూన్సీ సీఎంనే తీసుకొచ్చారు. మీరు ఏం చేసిరు? ఏ నిధులు తీసుకొచ్చారు? మాకు ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కటి కరెంట్ కావాలంటే సబ్ స్టేషన్లు, మళ్ళీ మాకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందంటే మాకు ఎండాకాలంలో వాటర్ ఎంత ప్రాబ్లం ఉందంటే ఆ నిధులు ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి 4-5 లక్షలు ఇచ్చి వాటర్ ప్రాబ్లం ఫస్ట్ తీరాలి, మనకు నిధులు కాదు ఊర్లో సౌకర్యాలు ఉన్నాయని చెప్పి వాటర్ ప్రాబ్లం గురించి చేసిండు. స్కూల్ ఇట్లా మీరు ఏం చేసిరు? స్కూళ్ళు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు నిర్లక్ష్యంగా పడేస్తే దాన్ని ఇప్పుడు పునరుద్ధి చేసుకుంటా ఒక్కో స్కూల్ 5 నుంచి 5 లక్షల దాకా 2, 5, 10, 7 లక్షల దాకా ఇచ్చి స్కూళ్ళల్లో మెరుగైన విద్య చేస్తున్నారు. మీరు ఇంకేం చేస్తారు అంటున్నారు కదా, మీరు చేసింది ఏముంది? ఈరోజు మేము అడుగుతున్నాం, అది మీరు చేసేది పద్ధతి కాదు. అదేదో మీరు ఆడంబరానికి ఈ కొబ్బరికాయలు కొట్టుకుంటే ఇవన్నీ మా పద్ధతి మంచిది కాదు. మేము అయినాకనే కొబ్బరికాయలు కొట్టాం, మీరు కాకముందు కొట్టారు. ప్రజలలో ఏదో ఓట్లు దండుకుందాం, మోసం చేద్దాం అనుకున్నారు.
మేము శాంక్షన్ అయినాకనే మేము కొబ్బరికాయలు కొట్టినాం కనుక ఈ విషయాలని మీరు ఏది పడితే అది మాట్లాడి ఓట్లు దండుకోవాలనేది మాత్రం కరెక్ట్ కాదు. ఖబర్దార్ ఇప్పుడే చెప్తున్నాం, ఎందుకంటే ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి.